తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా రేపటి నుంచి అయితే ఈ నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఈ జూలై నెలలో చివరి వారంలో జమ చేస్తున్నటువంటి జూన్ నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఇప్పటి వరకు ఎవరికైతే జమ కాలేదో మరి ఆగస్టు నెల మొదటి వారంలో రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందో అన్న వివరాలను మీకు తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక వీటితో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు వచ్చేసి ప్రతి నెల ఈ పాత పెన్షన్ డబ్బులను తీసుకుంటున్నప్పటికీ మరి ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునే వారికి 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి పంపిణీ చేస్తుందని చెప్పేసి చాలా రోజుల నుంచి చాలామంది పెన్షన్ లబ్ధిదారులను అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ల కోసం. ఇక వీటితో పాటుగా అదే రీతిలో ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు కూడా 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను ప్రతి నెల జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా పంపిణీ చేస్తామని మొదటగా హామీ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయలేదు, ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా రిలీజ్ చేయలేదన్నమాట. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి 2 హామీలను ఎప్పుడు నెరవేర్చబోతున్నారు, తెలంగాణలో రాబోతున్నటువంటి నెల పెన్షన్ డబ్బులైనా కొత్త పెన్షన్ డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అన్న వివరాలను అయితే మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. సో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్తను అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి అంటే ఇప్పుడు 2,000 రూపాయలు తీసుకునే వారందరికీ 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను త్వరలో అంటే ఏవైతే ఆగస్టు నెల ఉందో ఈ ఆగస్టు నెల చివరి వారంలో రాబోతున్నటువంటి సెప్టెంబర్ నెల మొదటి వారంలోనైతే పెన్షన్ లబ్ధిదారులకు ఇటు కొత్త పెన్షన్లు, ఇటు మహిళలకు వచ్చేసి ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇక వీటితో పాటుగా ఈ 2 నెలలలో ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తే ఇటు మహిళలకు అందరికీ కూడా మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక వీటితో పాటుగా రేపు తెలంగాణలో మనకి ఈ నెల పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన జిల్లాలలో అనేక రకమైన ప్రాంతాలలో రేపు అయితే మనకి జూన్ నెల పెన్షన్ డబ్బులు జూలై నెలలో జమ కానటువంటి లబ్ధిదారులకు అందరికీ కూడా ఈ ఆగస్టు నెల మొదటి వారం లోపు పూర్తి స్థాయిలో ఈ పెన్షన్ డబ్బుల్ని జమ చేస్తున్నట్లు ఇక్కడ వివరాలను అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. అందరికంటే ముందుగా ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి జమ కావాలంటే మీరందరూ కూడా తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్బిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు నేరుగా ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.